బీరం పెద్దయ్య గారు మరియు అన్ని ఆస్పెక్ట్లలో అంటే త్రాగునీరు కానీ, ఆరోగ్యం కానీ, వాతావరణం కానీ ప్రతి దానిలో మంచి జ్ఞానంతో మనందరికీ మోటివేషన్ చేయడం జరిగింది. కాబట్టి అన్నగారికి నీటిని అందించినటువంటి పాత కమిటీ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, సెక్రటరీ, క్యాషియర్ మరియు మిగతా డైరెక్టర్స్కి, ఈ ఊరి గ్రామ ప్రజలకి, ఈ సభకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి అందరికీ నా వందనాలు సమర్పించుకుంటున్నాను. మరి ఇప్పుడు నీళ్ళు, మనిషి ప్రతి ప్రాణి బ్రతకాలంటే కావాల్సింది నీరు. ఏంటి? గాలి, నీరు, ఆహారం. గాలి, నీరు, ఆహారం అంటే గాలి దేవుడు ఇస్తుండు, కానీ చెట్లను నరుకుతున్నాము. చెట్లను నరకకండి. ఒకటోది పెంచండి. రెండోది నీరు. నీరు లేకపోతే ఎన్ని రోజులు ఆగగలుగుతాం తాగకుండా? కనీసం గంట, 2 గంటలు, 24 గంటలు దాదాపుగా దొరకని సమయంలో ఎక్కువ కూడా ఆగగలుగుతాం. కానీ కావాల్సింది మాత్రం అన్నం లేకుండా ఉండగలుగుతాం, కానీ ఈ నీరు లేకపోతే ఉండలేదు. మరి గాలి కావాలంటే, ప్రాణాలు నిలవాలంటే గాలి కావాలి. గాలి కావాలంటే చెట్లు కావాలి. చెట్లు కావాలంటే, వర్షం కావాలంటే చెట్లు ఉండాలి. నీళ్ళు కావాలంటే చెట్లు ఉండాలి. చెట్లు గాలి ద్వారానే మనకు వర్షాలు వస్తాయి. కాబట్టి చెట్లను పెంచి మనకు నీటి నిల్వలను ప్రోగు చేసుకుంటే నీటి కొరత అనేది ఉండకుండా మనకు ఉంటుంది. దానికి ఏంటంటే ఈ నీరును ఒక్కోసారి బయట దేశాలకు పోయినప్పుడు చాలామంది వీడియోలు పెడుతుంటారు. నీళ్లు లేక దేశం కాని దేశం పరదేశం ఏగి, ఉదాహరణకు మంగళ సత్తి నీళ్లు దొరకక మోర్ల నీళ్లు తాగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన లాస్ట్కి వస్తే జీవోత్సవమై శివంగా మన రామకపేటకు రావడం జరిగింది. కేవలం నీళ్లు కూడా దొరకలేదు ఆయన. మరి మన ఊర్లోనే ఉండి చెట్లను పెంచి వర్షాలు కురిపించి ఈ నీటి పొదుపు చేసుకుంటే మన అందరికీ మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఏమవుతుందంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వస్తే ఎక్కడో ఒక జాల మనకు మిషన్ భగీరథ వాటర్ వస్తుంది. ఇంతకుముందుకు బావిల ద్వారా నీళ్లు తీసుకునే వాళ్ళం, అంతకుముందు చెర్ర ద్వారా నీళ్లు తెచ్చుకునే వాళ్ళం. కానీ బావిలు ఇప్పుడు మన దగ్గర రామక్కపేటలో కేవలం ఇప్పుడు పెద్దమ్మ గుడి కాడ ఉన్నటువంటి మంచిలో బావి ఉండే, దాంట్లో నీళ్లు తాగేవాళ్ళం. దాని పక్కకు ఒక బావి ఉండే, దానికి మన ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు తాగేటోళ్ళు, వైశ్యులు, బ్రాహ్మణ్స్, వాళ్ళు వీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్టేజ్ పక్కకే ఒక బావి ఉండే, అక్కడ ఈ గల్లి వాళ్ళు అందరూ నీరు తీసుకొని నీటిని వడబోసి తాగేవాళ్ళం. చేదబావితోటి, చేదబొక్యంతో నీళ్లు తీసుకొని దాన్ని వడబోసుకొని నీళ్లు తాగేవాళ్ళం. వడబోవడం దేనికి? అన్ని ఆస్తుల కన్నా ఆరోగ్యమే మిన్న, అది లేక ఉన్న జీవితమే సున్నా. ఇది నిజము తెలుసుకోండి నా గ్రామ ప్రజలారా. ఎందుకంటే మరి ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. అంతకు మించినటువంటి ఆస్తి ఇంకోటి ఏం లేదు. ఎక్కువగా మరి ఆరోగ్యం ఖరాబ్ చేసేది కేవలం వాటరే, నీళ్లు. ఆ నీళ్ళు ఏంటంటే వర్షాకాలం రాగానే చెల్లల, కుంటల, బావిళ్ళ చుక్క చుక్క ఒక్కటై ఏరుపారి చెరువు నుండి నీరు సముద్రాలకి వస్తుంది. మరి అట్లాంటి నీరు వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంటుందంటే దారిలో దుమ్ము, ధూళి, పేడ, ఇతరత్ర మొత్తము ఆ నీటిలో కలుషితమై కొట్టుకొని వస్తుంటుంది. కొట్టుకొని వచ్చి మన చెర్ర ఉంటుంది. ఆ చెర్ర ఏంటంటే ఇంతకుముందుకు దాటి వడకట్టే వాళ్ళు ఎవరు లేకుండే. మనకి ఒక 30 సంవత్సరాల క్రితము నీళ్ళ ట్యాంకులు లేకుండే. నీళ్ళ ట్యాంకులు కట్టిన తర్వాత నీటిని శుద్ధీకరణ పథకంలో పెట్టిర్రు. ఆ నీటి శుద్ధీకరణలు ఏంటంటే బ్లీచింగ్ పౌడర్, చింతగింజల పొడి వేసి వాటిని మనకు నీళ్ళ ట్యాంక్కి శుద్ధి చేసి నీళ్ళ ట్యాంక్ ఎక్కించి మనకు పంపించేటోరు. అప్పుడు అవి బాగానే ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది? మనము తినేటువంటి తిండి కానీ, చేసేటువంటి తాగేటువంటి నీళ్లు కానీ ఎట్లున్నాయంటే మొత్తం కలుషితం అయిపోయింది. ఇంతకుముందుకు ఎక్కడెక్కడ నీళ్ళు ఇంకిపోయేది. ఇప్పుడు డైరెక్ట్ మనకు ఈ
ఊర్లో ఉన్నటువంటి మురికి కాలువల ద్వారా వస్తున్నటువంటి నీళ్ళ పక్కకు బోర్లు వేస్తున్నాం. ఆ బోర్ల నుండి నీళ్లు మనము తీసుకొని తాగుతుంటే ఏమవుతుంది, నీళ్ళ విరేచనాలు అంటే కక్కడము, బయలు పెట్టడం అట్లాంటివి జరుగుతుంది. కారణము మొత్తంలో మనుషులకు వచ్చే రోగాలల్లా 75% అంటే 70% మొత్తము నీళ్ళతోటే వస్తుంది. అట్లాంటి నీళ్లను మనం ఏం చేసుకుంటున్నాం ఇప్పుడు బాల వికాస ద్వారా. ఆ బాల వికాస వ్యవస్థాపకులు ఊరూరికి ఇప్పుడు చెప్పారు 3000 చిల్లర అవుతుందని చెప్పారు సార్ గారు. ఆ 3000 చిల్లర ఊర్లలో కూడా ఎట్లుందంటే ఇప్పుడు ఏ రోగము లేదు, నొప్పి లేదు. ఎందుకు అంటే రోగాలు తగ్గిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు టీడీఎస్ పెట్టి దానికి కావాల్సినటువంటి లవణాలన్నీ కరెక్ట్గా ఉంచి మనకు ఆ నీళ్ళను అందిస్తున్నారు. అది చాలా తక్కువ ధర. ఇంతకుముందుకు ప్రపంచ కుబేరులు టాటా నీళ్ళు ఉన్నాయి చూడండి, మనం బయట కొంటే 1 లీటర్ బాటిల్ దాదాపు 10 నుండి 20 రూపాయల దాకా పలుకుతుంది. మనకు కేవలము 4 రూపాయలకే 20 లీటర్ల నీళ్లు తీసుకుంటున్నాం. అంత కాస్ట్ నుంచి అంత ఎక్కువ రేటు ఉన్నటువంటి నీళ్ళ నుండి ఈరోజు మనకు మంచి శుద్ధి చేసినటువంటి నీళ్ళ 4 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను బాల వికాస యాజమాన్యానికి, వ్యవస్థాపకులకు, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వారికి మనం ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి రోజు ఇది. వాళ్ళకందరికీ ఇప్పుడు ఏంటంటే నా శిరస్సు వంచి వందనాలు చేస్తున్నా. ఆ బాల విలాస లేకపోతే ఎక్కువ రోగాలు వచ్చేటి. ఆ రోగాల నుంచి తట్టుకోవడానికి మనకు మంచి నీటి శుద్ధీకరణ పథకాన్ని ఇచ్చి మన ఆరోగ్యాలు కాపాడుతారు. కాబట్టి ఎప్పటికీ వాళ్ళకు మనము తలవంచి వందనాలు చేయాల్సిందే. అది ఉన్నంత వరకు, మనమున్నంత వరకు. ఇంకా ఏంటంటే ఇంతవరకు చేసినటువంటి కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. చంద్రం మామ ఇట్లా చాలా తిరిగిండు ఇక్కడికి. ఎవరెవరో వస్తే కూడా వాళ్ళతోటి నీ వంతుకు చంద్రాయి, నీ వంతుకు క్యాన్లు ఇప్పి, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని ఇదే బస్ స్టాండ్లో, కొత్త బస్ స్టాండ్లో కూర్చొని ఆయన నలుగురు ఉన్న దగ్గరకు వచ్చి నలుగురికి 4 రకాలుగా 4 ముచ్చట్లు చెప్పి అందరినీ మోటివేషన్ చేసినటువంటి వ్యక్తి చంద్రం కోన అంటే మేదర్ చంద్రం. ఆయన కూడా మనము ఆహింసకు చెప్పాల్సిందే. ఆయన కూడా ఒకసారి మనం మన తరఫున, మన కమిటీ తరఫున, కొత్త కమిటీ తరఫున, గ్రామం తరఫున కూడా నమస్కారాలు తెలియజేయాల్సిందే. ఎందుకంటే ఏదైనా ఒకటి స్టార్ట్ కావాలంటే ఎవరో ఒకరు కష్టపడాల్సిందే. ఆ కష్టంలో ఆ నష్టం జరిగినా, టైం వేస్ట్ అయినా దానికి అన్నింటికి ఓర్చుకొని కోనచంద్రమ్మ చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు మనకు ఎప్పటికీ మనము రుణపడి ఉంటాం.